నమస్తే. తెలంగాణ వచ్చి ఈ రోజుకి 12 సంవత్సరాలు జరుగుతుంది. కానీ తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో డైరెక్ట్గా ఉద్యమకారులను గుర్తిస్తాం, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కానీ ఇది 12 సంవత్సరం అవుతుంది. ఇటు 10 ఏళ్లుగా ఏమి కాలేదు. అండ్ అలాగే 2 సంవత్సరాలు ఇప్పుడు కేకే కమిషన్ అని చెప్పేసి ఒక కొత్త ఉద్యమకారులకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తాను పరిస్థితి. సో మాట్లాడడం మనతో పాటు ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే, ఏం చెప్తారు? తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. సో గత 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. సో ఉద్యమకారుల జీవితాలు, బతుకులు ఏం మారినండి, ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి వచ్చిందో, వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో రాసేటప్పుడు అనేక రకాలుగా అనేక వ్యక్తులకి, అనేక సంఘాలకి వాళ్ళు ప్రామిస్ చేశారు. దాంట్లోనే ఏం చేశారంటే తెలంగాణ ఉద్యమకారుల ప్రస్తావన వచ్చింది. ఆ ఉద్యమకారులకు కూడా వెంటనే మేము గుర్తిస్తాం, లేకపోతే వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తాం, 250 గజాలు జాగా ఇస్తాం, లేకపోతే బస్సు ఫ్రీగా ఇస్తాం, లేకపోతే హెల్త్ కార్డులు ఇస్తాం, రకరకాలుగా చెప్పారు. 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. మేము ఏమంటున్నాము, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన కొనసాగుతుంది. ఇప్పుడు దాదాపు 30 నెలలు గడిచిపోయింది. 30 నెలల దాకా ఒక కమిటీ వేయడానికే 30 నెలలు పడితే మరి ఆ కమిటీ ఎప్పుడు వాళ్ళు చేస్తారు? ఆ కమిటీ ఎప్పుడు వాళ్ళ విధి విధానాలు బయటికి తీసుకొస్తారు? ఆ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది? ఒకవేళ కమిటీ వేసిరు, కేకే కమిటీకి ఏమైనా చట్టబద్ధత ఉన్నదా? కేకే కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇస్తే ఆ రికమెండేషన్ ఈ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయకపోతే మరి దానికి మేము ఎక్కడికి పోవాలి? కాబట్టి నేను ఏమంటున్నా అంటే విధి విధానాలు లేకుండా, లేదా దానికి కాలపరిమితి లేకుండా, లేదా దానికి ఉన్నటువంటి పవర్స్ ఏంటిదో చెప్పకుండా కేవలం ఒక కమిటీ వేసి ఇప్పటికే 30 నెలలు అయిపోయింది, 60 లక్షలు అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు తమ జీవితాలు పణంగా పెట్టారు, జైలు పాలైనరు, కొంతమంది గాయపడ్డారు మాలాంటి వాళ్ళు, హాస్పిటల్ పాలై 6 నెలల పాటు మంచంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు, తర్వాత విద్యార్థులు అయితే వాళ్ళ అకాడమిక్ ఇయర్స్ పోగొట్టుకున్నారు, వాళ్ళకు ఉద్యోగం వచ్చేసి బంగారు భవిష్యత్తు వాళ్ళకు ఉంటే ఆ బంగారు భవిష్యత్తును కూడా పక్కకు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ జీవితాలను కూడా ధారపోసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా మంది జైలుకు పోయిర్రు, చాలా మంది చచ్చిపోయిర్రు, అమరులయ్యారు, కొంతమంది రైలుకి ఎదురుగా పోయి అమరులయ్యారు, కొంతమంది మంటల్లో కాలిపోయారు. శ్రీకాంతాచారి బగబగ మాడిపోతూ జై తెలంగాణ అని అన్నాడు. ఇలాంటి కుటుంబాలు 1200 మంది ఉంటే దాంట్లో 600 మంది, 650 మందికి గత ప్రభుత్వంలో జరిగింది. తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా మేము ఇస్తామని చెప్పినారు. మరి వాళ్ళకి ఏటా 1 కోటి రూపాయలన్నా మినిమం తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలను ఆదుకొని 1 కోటి రూపాయలన్నా ఇవ్వాలని చెప్పి కోదండరామ్ సార్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీలో ఎవరైతే కేశవరావు గారు ఉన్నారో వాళ్ళకి ఉద్యమానికి ఏం సంబంధం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చాలా మంది అడుగుతున్న పరిస్థితి. మీరు ఉద్యమకారులు కాబట్టి కేశవరావు గారికి ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఉద్యమంలో ఎక్కడైనా పాల్గొన్నారా కేశవరావు? ఇప్పుడు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో రాసేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 2004లో అప్పుడు సిడబ్ల్యూసి సమావేశంలో, లేకపోతే రాష్ట్రపతి ప్రసంగంలో, లేదా సోనియా గాంధీ వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కూల్చుకున్న సందర్భంలో ఈయన క్రియాశీలకంగా పనిచేశాడు. కాబట్టి ఆయనకు అన్ని అంశాల పట్ల కొద్దిగా పార్టీలో అనుభవం ఉన్నది అని చెప్పేసి ఈరోజు ఆయనని కూడా కమిటీ చైర్మన్గా పెట్టారు. దాంట్లో ముఖ్యంగా కోదండరామ్ సారు ఉన్నాడు కాబట్టి ఆయనను జేసీ చైర్మన్గా చేసింది కాబట్టి కోదండరామ్ సార్ని చైర్మన్గా పెడితే బాగుండేది. తర్వాత అద్దంకి దయాకర్ ఉన్నాడు, ఆయన కూడా మాతో పాటు ఉద్యమాలలో ఉన్నాడు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉద్యమకారుడు, పార్లమెంట్లో బ్రహ్మాండంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన పెప్పర్ స్ప్రే కొట్టి కళ్ళు పోతాయా ఉంటాయా ఆ రోజు ఆయన పరిస్థితి అది. కాబట్టి వీళ్ళంతా మధు యాస్కి గౌడు, తర్వాత ఇప్పుడున్నటువంటి బాలాలక్ష్మి, లేకపోతే మానవతారాయ్, లేకపోతే కత్తి వెంకటస్వామి, లేకపోతే ఆయన పున్న కైలేష్ నేత, వీళ్ళంతా కూడా ఉద్యమకారులే. వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని కూడా కమిటీలో పెడితే బాగుండేది. మేము ఏం చెప్తా ఉన్నాం, 2009 నుంచి 2014 వరకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్టు సోదరులు కూడా, అల్లం నారాయణ లాంటి వాళ్ళు, అనేక మంది జర్నలిస్టు సోదరులు కూడా ఉద్యమంలో ఉన్నారు. మరి ఆ కమిటీలో ఆ జర్నలిస్టు సోదరులను కూడా పెడితే బాగుండేది. మరి వాళ్ళని ఎవరిని పెట్టలేదు. మేము ఏమంటున్నామంటే 2007 నుంచి 9 నుంచి 14 వరకు జరిగిన ఉద్యమంలో రోజువారీ పేపర్లు అన్నీ మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాను కూడా మొత్తం కనుక తీసి చూస్తే 70% 80% హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎవరు ఉద్యమంలో ఉన్నారు, ఎవరు అరెస్ట్లు అయ్యారు, ఎవరు జైలుకు పోయారు, ఎవరికి దెబ్బలు తగిలినాయి, ఎవరి కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి, ఎవరు ఆత్మ సమర్పణలు చేసిరు అనేది అందులో ఉంటుంది. దాన్ని అంతా తీసుకొని వెంటనే గవర్నమెంట్కి రికార్డు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఇంకా డిలే చేసి, ఇప్పటికే డిలే అయింది, 30 నెలల తర్వాత కమిటీ వేసినామంటే మరి ఇంకా 3 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ చేయకపోతే దీనికి అమ్మఒడు అయ్యేవాడు ఇప్పటికే అలవలు వచ్చినా అని చెప్పి మా సుధాకర్ సీనియర్ ఆయన ఉద్యమకారుడు, మా విజయ్ కుమార్ అన్న, మా రూబీ, మా వాసు,
మా అక్క వీళ్ళందరూ కూడా, మా గుప్తా వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మేము ఇదే అమరవీరుల స్థూపం కాడ కానీ పోలీస్ స్టేషన్లో కానీ తెలంగాణని మేము అహర్నిశలు మేము పోరాటాలు చేసి, నేను కూడా ఉద్యమంలో 150 కేసులు గాయపడి ఢిల్లీలో బొక్కలు ఇరిగి హాస్పిటల్ పాలై ఇక్కడ 6 నెలలు మంచం మీద ఉండి మేము అందరం చేసినాం. తర్వాత తెలంగాణ వచ్చింది, ఇక్కడ కొంత జరిగింది, ఇంకా కొంత జరగాలి. మేము ఏదో ఉద్ధరిస్తాం ప్రజాపాలన పేరుతోటి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి వెంటనే కోదండరాం సార్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ కమిటీ ఏంటి, ఈ కమిటీ విధి విధానాలు తెలియజేయాలి, దీని చట్టబద్ధత ఏందో తెలియజేయాలి. వెంటనే కమిటీ యొక్క రిపోర్టుని తయారు చేసేటప్పుడు ఈ జర్నలిస్టు సోదరుల్ని, ఈ ఉద్యోగ సంఘాలని, ఇలాంటి ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళని, ఇలాంటి ఉద్యోగ సంఘాల నుంచి, ఇలాంటి కుల సంఘాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు పిలవండి, రోజువారీ చరిత్ర తెలుసుకోండి. ఎమ్మటే కమిటీకి సిఫార్సు చేసి మీరు ఆ 250 గజాలు ఇస్తున్నారు, అది ఎక్కడిస్తారు? వెంటనే 250 గజాలు జాగా ఇవ్వండి. అదేవిధంగా 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, దానికి ఇవ్వండి. ఒక ఐడి ప్రూఫ్ ఇస్తున్నారు, ఒక మన దాని ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే తేల్చండి అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఈ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారంటే వారి దోవల వాళ్ళు వచ్చినారు, వాళ్ళ దోవల వాళ్ళు పోతారు. కానీ కోదండరాం సార్కి ఒక కన్సెస్ ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీకి కానీ మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా తెలంగాణ పోరాటంలో ఈ అసూలు బాసిన వాళ్ళని, ఈ గాయపడ్డ వాళ్ళని, ఈ జైలుకు పోయిన వాళ్ళని, ఈ చరిత్ర ఉన్న వాళ్ళని మీరు గుర్తించమని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మేము తెలంగాణ అడ్వకేట్ చేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకి, జోహార్ తెలంగాణ అమర వీరులకి.